హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఇన్స్టెంట్ పులిహోర ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని చూద్దాము. ఇప్పుడు రెడీగా ఉందనుకోండి, నిమిషాల్లో మనం చింతపండు పులిహోర చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీలు చూసుకుని ఇలా పులిహోర పొడి కొట్టి పెట్టుకున్నామంటే ప్రతిసారి చింతపండు నానబెట్టడం, పులుసు తీయడం ఇలాంటివి ఏమీ లేకుండా నిమిషాల్లో మనం పులిహోర చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పులిహోర ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, మీరు పొడిపప్పు అయినా వేసుకోవచ్చు, మామూలు పప్పు అయినా వేసుకోవచ్చు, వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ నిండుగా మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, నేను ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయానండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసేసి ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, అన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. ఈ విధంగా వేయించేసుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసేసుకుని ఇందులో 10 వరకు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నేను కారం తక్కువ ఉన్న కాయలు తీసుకున్నానండి, మీరు మామూలు కాయలైనా తీసుకోవచ్చు. కుదిరితే కనుక ఈ కారం తక్కువ ఉన్న కాయలు, బల్లారి కాయలు కానీ, బ్యాడ్గీ కాయలు కానీ, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటాయి కదా, అవి కానీ తీసుకోవచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో 4-5 రెమ్మల కరివేపాకు మరీ ఎక్కువ వేసుకోవద్దు, 4-5 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. చివరిగా 100 గ్రాముల చింతపండు, గింజలు ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకున్న 100 గ్రాముల చింతపండు, అంటే ఒక పెద్ద బత్తాకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని విడివిడిగా చేసి వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. చింతపండులో ఏమైనా తేమ ఉంటే పోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకుని మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ఈ చింతపండును కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే వేయించుకున్న పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో వేయించుకున్న చింతపండు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. పొడిలో ఇవి బాగా కలిసేలా కలిపేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందులో జీలకర్ర మర్చిపోయాను కదండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్క, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందులోనే మనం వేయించుకున్న కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేసుకుని కరివేపాకుని కొంచెం లైట్గా మ్యాష్ చేసేసేయండి. గడితో మ్యాష్ చేసేసుకుని బాగా కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసాం కదా, వేడిగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. 8 గ్లాస్ జార్స్ కానీ, సెరామిక్ జార్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఈ పొడి బయట మీకు 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ కాలం 6 నెలల పైన నిల్వ ఉంటుంది. ఎంటీఆర్ వాళ్ళది పులియోగరే పౌడర్ అని దొరుకుతుందండి. ఆ పొడితో పులిహోర చేస్తే ఎలా ఉంటుందో ఈ పొడితో కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. కర్ణాటక స్పెషల్ పులిహోర పౌడర్ ఇదైతే. ఇప్పుడు మనం పులిహోర చేసేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకుని 3-4 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు సగం వరకు వేగిన తర్వాత మిగిలిన పప్పులు వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా కావాలంటే ఇందులో మీరు సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఆల్రెడీ మనం పొడిలో వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకుని 4 టేబుల్ స్పూన్లు, అంటే పావు కప్పు పులిహోర పౌడర్ వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పులిహోర మిక్స్ వేసుకుని బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పావు కప్పు పొడి తీసుకుంటే అరకప్పు నీళ్లు పోసుకోవాలి. నేను 2 సార్లుగా పోస్తున్నాను. ముందు కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని ఇది బాగా కలిసిన తర్వాత మరొక కప్పు పోస్తున్నాను. అంటే మనం ఏ కప్పుతో అయితే పులిహోర మిక్స్ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. పావు కప్ పులిహోర మిక్స్కి 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. అదే మీరు 1/2 కప్ పులిహోర మిక్స్ తీసుకుంటే 1 కప్ వాటర్ పోసుకోవాలి. బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఒక ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, దగ్గరగా అయింది కదా, ఈ విధంగా ఒక ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యంతో వండిన అన్నం వేసుకోవాలి. 1 కప్పు బియ్యం, 2 కప్పుల నీళ్లు, 1 టీ స్పూన్ నూనె కూడా వేసామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. అలా వండుకున్న అన్నాన్ని 3 విజిల్స్, నేను మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించాను. అలా వండుకున్న అన్నాన్ని ఈ మిక్స్లో వేసేసి కలిపేసుకోవడమే. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఒక 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను.
ఒకసారి అంతా కూడా మళ్ళీ సాల్ట్ వేసాక అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ పులిహోర పౌడర్తో చేసిన పులిహోర, చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ కర్ణాటక స్పెషల్ పులిహోర, పులియోగరే అంటారు, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.